సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు వివిధ సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి మరో 31,617 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 32,633 మందికి ఉపాధి లభించనుందని సీఎం తెలిపారు. ఆహార శుద్ధి, ఐటీ, ఇంధనం, ఐఎండ్సీ రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. వాటి పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. విశాఖలో 1,370 కోట్లతో టీసీఎస్ కేంద్రం ఏర్పాటు చేయనుండగా 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 4,200 కోట్లతో ప్రీమియం ఎనర్జీ, 2,063 కోట్లతో మహామాయ ఇండస్ట్రీస్ పెట్టుబడుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కాగా, వాటిల్లో 57 సంస్థలకు సంబంధించి 4,71,379 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 4,17,188 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కేవలం 5 సార్లు మాత్రమే ఎస్ఐపిబి సమావేశం కాగా, కూటమి ప్రభుత్వం ఏడాది తిరగకుండానే 5 సార్లు భేటీ అయింది. ఐటీ సంస్థలకు నామమాత్రపు ధరలకే భూములు ఇవ్వాలని మంత్రి లోకేష్ సీఎంను కోరారు. దీనివల్ల మరిన్ని సంస్థలు రాష్ట్రానికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం లోకేష్ సూచనల ఆధారంగా ఐటీ విధానాన్ని సవరించాలని అధికారుల్ని ఆదేశించారు.